నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో తప్పుడు కులపత్రం సమర్పించి, ఎన్నికల్లో గెలిచి ఎంపీపీగా పదవి చేపట్టిన ముద్దసాని సులోచనపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ గురువారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. ఎంపీపీ సులోచన తండ్రి రెడ్డి కులస్థుడని, కూతురు మాత్రం బీసీ కులపత్రంతో ఎంపీపీ పదవి పొందారని ఆరోపణలు చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మానకొండూరు మండల ఎంపీపీ అయినటువంటి సులోచన రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ గౌరవ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే బీసీల స్థానాలను కబ్జా చేసి మాకు వచ్చేదే జనాభా ప్రాతిపదికన 60% ఉంటే మాకు ఇచ్చేది 27% ఇస్తా ఉన్నారు. ఆ పరిస్థితులలో కూడా మీరు కూడా కబ్జా చేసి మాకు వచ్చేటువంటి దాంట్లో కూడా మీరు కబ్జా చేసి మీరు ఊరుకునేది లేదు. ఇవాళ బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా అనేక మంది మా వెంట ఉన్నారు. వారితో పాటు మేము కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. బీసీలకు నష్టం జరిగినటువంటి ప్రతి చోట కూడా తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఎంత దూరమైన పోయి బీసీలకు హక్కులను కాపాడుకోవడానికి, అదేవిధంగా రావాల్సినటువంటి వాటాలను ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు కానీ తప్పుడు సర్టిఫికెట్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా బిడ్డ మేము పడతాం. మీకు ఉండేటువంటి ఓపెన్ కేటగిరీలో మీరు కొట్లాడుకోండి తప్ప బీసీలకు వచ్చి మీరు దొంగతనం చేయడాన్ని, ఈ యొక్క నీచపు క్రియేట్ చేయడాన్ని, మీరు చీటింగ్ చేయడాన్ని మేము పూర్తి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మీ బుద్ధి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.